10th లో మంచి మార్క్స్ తెచ్చుకో, లైఫ్ సెట్ అయిపోద్ది. కాదు, ఇంటర్ అయ్యాక మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకో, లైఫ్ సెట్ అయిపోద్ది. డిగ్రీ కంప్లీట్ చేసే మంచి జాబ్ వస్తుంది, లైఫ్ సెట్ అయిపోద్ది. ఆ డిగ్రీలోనే 50కి పైగా సబ్జెక్టులు, 100కి పైగా అసైన్మెంట్లు, ఎగ్జామ్లు, లక్షల్లో ఫీజు. సరే జాబ్ వస్తుందా, లైఫ్ సెట్ అవుతుందా అంటే జాబే రాలేదు అని బాధపడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నావు బాబు అని అడిగే జనాలు. ఇక్కడతో అంతా అయిపోయింది అని ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు చాలామంది, ఏం చేయాలో అర్థం కాక. కానీ వీటన్నిటినీ దాటేసి ఫుల్ స్టాప్ పెట్టేయకుండా వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకున్నటువంటి రోల్ మోడల్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఏమిటో మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీబడి, హాయ్. బాగున్నారా? చాలా మీరు ఎలా ఉన్నారు? నేను సేమ్ టు సేమ్ యూత్ లాగా మీలాగే ఉన్నాను నేను. హాయ్ అనీష్. హాయ్ సుమ గారు. హాయ్. నేను అసలు మిమ్మల్ని చూడగానే షాక్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఇంత పెద్ద భయం పడలేదు, కానీ చిన్నప్పటి నుంచి ఒక 7 years 8 years నుంచి మీ ప్రోగ్రామ్ చూసామని. ఆఫ్టర్నూన్ ఇప్పుడు వయసు గురించి ఎందుకులే. మీ ఏజ్ ఎంత అండి? ఆ ప్రోగ్రామ్ కాదు ఇది వేరే ప్రోగ్రామ్. నేను చెప్పను ఇందులో నా ఏజ్. ఇందులో జరిగినటువంటి ఒక విచిత్రం ఏంటంటే, అది చూస్తూ అనీష్ పెరిగాడు కానీ నేను పెద్ద పెరగలే. నేను ఇంకా చిన్నపిల్లలాగా అలా ఉండిపోయాను. ఉదయ్, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి చూసినట్లేవు. చూసాను మ్యామ్. లేదు అనీష్ చెప్తున్నాడని మొహమాట పడి చెప్తున్నట్టున్నా. లేదు మ్యామ్. సో నేనైతే యాక్చువల్గా మ్యామ్ ఫస్ట్ టైం నాకు మీతో ఇలా ఇంటరాక్షన్ ఉన్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉండేవాను మ్యామ్. ఎందుకంటే మీరు చాలా అంటే ఫిలిమ్స్కి ప్రీ రిలీజ్ చేశారు కదా మ్యామ్. సో ప్రతిసారి మిమ్మల్ని చూసి ఇంకా ఆ ఎనర్జీ ఇవన్నీ కూడా మీతో ఒకసారి ఆ ఇంటరాక్షన్ అంటే నాకు బాగా ఎక్సైట్మెంట్ అయింది. అండ్ హియర్ ఐఎమ్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్, థ్యాంక్ యూ. ముందైతే మీ అందరి స్టోరీలు వినాలి నేను. చాలా అసలు ఒక్కొక్కళ్ళ దగ్గర బాహుబలి, RRR ఇవన్నీ హనుమాన్లు ఉన్నాయంట కదా, వింటాం మేము స్టోరీలు ఏంటో. అనీష్ స్టోరీ ఏంటో కనుక్కుందాం. అనీష్ గురించి నాకు తెలిసినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, తను ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి సాఫ్ట్వేర్కి వెళ్ళారు అని. అండ్ జనరలీ ఈసీ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్లో జాబ్స్ అనేది కొంచెం కష్టము అని. ప్లీజ్ ఎడ్యుకేట్ మీ అబౌట్ దిస్. నేను యాక్చువల్లీ 2022లో పాస్ అవుట్ అయ్యాను. ఆ టైంకి కోవిడ్ రావడం వల్ల మనకి ప్లేస్మెంట్స్ తక్కువ అండ్ బేసిక్ అంతా ఆన్లైన్లో జరిగింది, అంటే ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ. సో అవి అర్థం కాక నాకు బ్యాక్లాగ్స్ కూడా పడినాయి అనమాట. సో అప్పుడు ఏం చేయాలి, ఏంటి లైఫ్ అంటే నేను ఎక్కువ మూవీస్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను అనమాట. అసలు ఎడ్యుకేషన్ మీద అసలు ఎడ్యుకేషన్ మీద అసలు ఫోకస్ చేయలేదు. అంటే ఏమున్నా సరే మంచి ఫిలిమ్స్ చూద్దాము, తీద్దాము. సో ఆ ఒక మైండ్ సెట్ క్రియేట్ అయింది నాకు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు అది కావాలన్నా మనకి కొంచెం మనీ అవసరం కదా. సో సో అదొక మనకు ఒక ఇండిపెండెంట్ లైఫ్ కావాలి, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అని ఒక థాట్ క్రియేట్ అయ్యి, సో నేను ఏదైనా చేద్దాము. ఇప్పుడు ప్రెసెంట్ ఈసీ మీద జాబ్స్ ఇంట్రెస్ట్ లేదు, సో ఏదైనా ఇంట్రెస్టింగ్ జాబ్ ఉండాలి అనే ఒక థాట్తో నేను మొత్తం ఆన్లైన్లో రీసెర్చ్ చేశాను అనమాట. సో అలా రీసెర్చ్ చేస్తూ నాకు నెక్స్ట్ వేవ్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మనకి తెలిసింది. ఎలా చెప్తారు ఏమి నేర్చుకున్న తర్వాత అలా నాకు జాబ్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్, పేరెంట్స్ పెట్టిన ప్రెషర్ వల్ల ఇవన్నీ వెతకడం మొదలు పెట్టావా? ఏంటో వీడు ఇలా చదువుకున్నాడు, ఆ తర్వాత సినిమాలు అంటున్నాడు, ఎటెళ్ళిపోతాడు. ఇంట్లో ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు సెటిల్ అవ్వాలి తొందరగా అది ఇది అని. సో మనకంటూ మన గోల్స్ మనకి కావాలి అంటే ముందుగా ఒక జాబ్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫోకస్ ఎలా ఉన్నా కానీ ఈజీ అవుతుంది. సో మనకంటూ ఒక లైఫ్ డిపెండెంట్ లైఫ్ కాకుండా ఒక ఇండిపెండెంట్ లైఫ్ మనకు వస్తే మనం ఏదైనా సాధించగలము. అండ్ మనకి మీద ప్రెజర్ ఉండదు, మనము నచ్చిన వేలో మనం ఉండొచ్చు అని ఒక థాట్ క్రియేట్ అయ్యింది. సో ఏదైనా సాధించగలం, మనం బ్యాక్లాగ్స్ అనేవి మనం స్టాప్ చేయవు. ఏదో ఇలా చెప్పామంటే చాలా మంది బ్యాక్లాగ్స్ పెట్టుకుంటారు, ఇంకా కావాలని పెట్టుకోండి, అలా అనుకోకుండా జరిగిపోయింది. మనకి కోవిడ్ రావడం వల్ల అదొక డిసడ్వాంటేజ్ మనకి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా మనం ఇటువంటి దీని మీద ఫోకస్ చేయలేము. సో లైఫ్ ఇంకా వర్క్ ఫ్రమ్ మనకి కోవిడ్ రావడం వల్ల ఇంట్లో ఉంటాం ఆటోమేటిక్గా, ఎక్కడికి వెళ్ళాము ఏం చేయము. సో హ్యాపీకి తినడము పడుకోవడము అదే జరిగేది ఇంకా మనకి. ఇంకా చదువు కోవిడ్ టైంలో నేను కూడా ఆల్మోస్ట్ ఆప్ అనే చేశాను. నాకు కోవిడ్ కన్నా ముందు ఏంటంటే, ఎప్పుడైనా నాకు వర్క్ లేకపోతే అరే వేరే వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు అని కొంచెం బాధేసేది. కానీ కోవిడ్ టైంలో మాత్రం వాళ్ళకి వర్క్ లేదు నాకు లేదుగా అనుకునేదాన్ని. ఒక పైశాచికమైన ఆనందం, అదొక సాడిస్టిక్ ఫీలింగ్. సో ఆ టైంలోనే యూ వేర్ గోయింగ్ త్రూ ఆల్ దిస్, అంతేనా? సో ఆ ఫేస్ నుంచి అలాగ బయటికి రావాలి, సో సెటిల్ అవ్వాలి తొందరగా అనే థాట్లో నేను ఇంకా సరే ముందు అసలు నాకు సిఎస్సిని తీసుకోవాలనుకున్నాను. బట్ నాకు కోడింగ్ అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు చిన్నప్పటి నుంచి. అదేదో ఒక వైరస్లా చూసేవాడిని నేను, అది ఏం అర్థం కాదు అలా. బట్ ఒకసారి ట్రై చేద్దాంలే, కొత్తగా నేర్చుకుంటే మందేం పోతుందని చెప్పేసి
అంటే వాళ్ళు నేర్చేసుకున్నావు మనదేం పోతుందని చెప్పి. ఓకే, పోయేదేముంది, మహా అయితే కొన్ని గంటలు నేను అక్కడ నా ఎఫర్ట్ని పెట్టాలి అని. కానీ మీరు ఎంతకాలం తీసుకున్నారు ఈ కోర్సు నెక్స్ట్ వేవ్ది? ఐ వాంటెడ్ టు నో. 1 year పట్టింది నాకు జాబ్ వచ్చేకి. ఓకే, సో ఈ కోర్స్ కూడా 1 year? స్పెసిఫిక్ గా టైం ఏం లేదు, Okay. మన ఫ్రీ టైంలో మనం నేర్చుకోవచ్చు. సో డెడ్ లైన్స్ అంటే ఏముండవు, మంచిగానే నేర్చుకొని మనకి ఉంటుంది కదా తొందరగా తెచ్చుకోవాలి జాబ్ అని. సో ఆటోమేటిక్ తొందరగా నేర్చుకుంటాము. ఓకే, సో అక్కడ కమ్యూనికేషన్ మీకు బాగుండింది అంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే రెస్పాండ్ అవ్వడము అలాగా? డౌట్స్ వస్తే రెస్పాండ్ అవ్వడం బాగా జరిగింది. అక్కడ నేను టీచింగ్ అసిస్టెంట్ గా కూడా చేశాను యాక్చువల్లీ, అంటే నేనే వేరే వాళ్ళ డౌట్స్ చెప్పేది. సో అలా కూడా ఆ స్టేజ్ వరకు ఆ స్టేజ్కి వెళ్ళాను. అంటే నేను మొత్తం కోడింగ్ అంటే భయపడుతూ ఇదంటే ఒక వైరస్ లాగా చూసినటువంటి మీరు కూడా టీచింగ్ అసిస్టెంట్ లాగా వెళ్ళేంత స్టేజ్ అంటే సూపర్ అని సాధించావు. సో అలా వెళ్ళాను. దాని తర్వాత ఇంకా చాలా మంది భయపడుతూ ఉంటారు అంటే ఎలా చేయాలి ఏమి అని. సో మనం మంచిగా చెప్పే బట్టి మన టీచర్ ఎలా ఉంటారో మనం అలా తయారవుతాం. సో మనకి టీచ్ చేసే విధానం బాగుంటే మనం ఆటోమేటిక్గా మనం కూడా ఫోకస్గా ఉంటాం. అంటే దాని మీద వాళ్ళు చెప్పేసి సరిగ్గా చెప్పకపోతే మనకి వినబుద్ధి కాదు. సో నాకు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నాకు నచ్చింది ఏమంటే ఈ నెక్స్ట్ వేవ్లో మనకి వీళ్ళు బాగా చెప్పడం, నీట్గా పిన్ టు పిన్ ఫ్రమ్ స్క్రాచ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకి నీట్గా హెల్ప్ అయింది. అంటే నాకు ఈజీగా నేర్చుకోగలిగినా నేను, అంటే కంపేర్ టు అదర్. అలా నాకు అడ్వాంటేజ్ అనిపించి ఫస్ట్ డెమోగా నేను జాయిన్ అయ్యి మొత్తం రీసెర్చ్ చేసి ఆ తర్వాత నేను వచ్చాను. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను ఏడీపీలో వర్క్ చేస్తున్నాను ప్రెజెంట్. ఏడీపీ, ఓకే. నాకు ఓటీపీనే తెలుసు. ఓకే, సో యు ఆర్ హ్యాపీ విత్ యువర్ జాబ్? యా, ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ మై జాబ్. ఓకే, అండ్ అలాగే యు వాంట్ టు పర్స్యూ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కెరియర్ ఆల్సో? యా, yes. I mean, once నేను ఒక లైఫ్ లో ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ దాని మీద ఫోకస్ చేస్తాను. సో ఇప్పుడు మీలాగా వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి సాఫ్ట్వేర్ కాకుండా ఉండే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు కూడా అనుకుంటే ఏదైనా సాధిస్తారు. సో మీరు అనుకుంది కావాలి అంటే ఫస్ట్ మీకు మనం బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కాబట్టి ఫస్ట్ మనం ఏమైనా అనుకోండి, అది సాధించాలి అంటే ముందుగా మీరు ఒక పాత్ని రూట్ మీరే తయారు చేసుకోవాలి, బ్లూ ప్రింట్ లాగా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఏమేమి చేస్తే అవుతాము అని ఒక పాత్ మీరే డిసైడ్ అయ్యి క్రియేట్ చేసుకుంటే సో ఆబ్వియస్గా మీరు తెలుస్తుంది కదా నెక్స్ట్ ఏం చేయాలని. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, యూ కెన్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. నాకెందుకు అనిపిస్తుంది, నాకు కూడా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, నేను కూడా నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిపోతే నాకు కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనిపిస్తుంది. ఏమంటారు? జాయిన్ అయితే రాదు, జాయిన్ అయి నేర్చుకుంటే మీకు మంచిగా జాబ్ నేర్చుకుని మంచిగా ఇంటర్వ్యూస్ పర్ఫామ్ చేస్తే మీకు కూడా వస్తుంది మంచిగా. ఆన్ దిస్ నోట్ ఐ వాంటెడ్ టు సే దట్ చాలా మంది జిమ్ కి ఫీజు కట్టేస్తూ ఉంటారు, ఇంట్లో కూర్చుంటారు, ఫీజు కట్టినంత మాత్రాన కండలు రావు. మీరు జిమ్ లో వెళ్ళి వర్కౌట్ చేస్తేనే వస్తుంది. నెక్స్ట్ వేవ్ కూడా అంతేనా? అంతే. సూపర్, వెరీ నైస్ అనీష్, వెరీ నైస్. బ్యాక్లాగ్స్ అన్నిటినీ క్లియర్ చేసేసి నువ్వు మంచి సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అయ్యావు అంటే నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్, అంతే. సో ఉదయ్ ఏంటంటే మాస్టర్స్ చేద్దామని యూఎస్ వెళ్దాం అనుకున్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో మాస్టర్స్ చేద్దామని ఇక్కడ కోర్స్ అయిపోగానే అక్కడ తేలిపోతున్నారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఒక్కోసారి యూఎస్కి నేను ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఒక మినీ అమీర్పేట్ కోచింగ్ సెంటర్ లాగా తయారైపోయింది అది. సో అలా ఉదయ్ వెళ్ళాడు, కానీ ఆ తర్వాత పాపం అక్కడ వరకు వెళ్ళలేదు, ఇక్కడే వీసా రిజెక్ట్ అయిపోయింది. తర్వాత ఏం జరిగిందో అడుగుదాం. యాక్చువల్లీ మ్యామ్, నాకు చిన్నప్పటి నుంచి కూడా మాస్టర్స్ చేయాలని చెప్పి ఒక డ్రీమ్ ఉండేది. సో బీటెక్ టైంలో కొంచెం పాస్ అయితే చాలే అని చెప్పి అలా ఎంజాయ్ చేస్తూ సబ్జెక్టులు పాస్ అవుతూ అలా మొత్తాన్ని కంప్లీట్ చేస్తాను బీటెక్. మాక్సిమం మెంబర్స్ అదే చేస్తుంటారు. దాని తర్వాత ఇంకా యూఎస్కి వెళ్దాం అనుకున్నాం మేము మాస్టర్స్కి. అండ్ ఈ ప్రిపరేషన్లో ఉన్నాను, దానికి టైం అండ్ ఎఫర్ట్ కూడా స్పెండ్ చేశాను. యూఎస్కే వెళ్ళాలని ఎందుకు అనిపించింది? యూఎస్ఏ వెళ్ళి చేయాలి? యూఎస్ అంటే అదొక ప్రెస్టేజ్ కదా మ్యామ్, అందుకని యూఎస్ వెళ్దామని. ఈ అమ్మా నాన్నలు ఉన్నారే వాళ్ళ పని అనుకుంటాను ఇది, మా వాడు అమెరికా వెళ్తున్నాడు అని చెప్పుకోవడానికో ఏమో మరి తెలియదు, వాట్ ఎవర్. సో చిన్నప్పటి నుంచి ఆ యూఎస్ అనే ఆ డ్రీమ్ వల్ల సో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి ఆ యూఎస్ మీద మొత్తం టైం అండ్ ఎఫర్ట్ పెట్టేవాడిని. బట్ ఆ టైంలో నేను ప్లేస్మెంట్స్ వీటిలో కూడా పార్టిసిపేట్ చేయలేదు. సో నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ ప్లేస్ అయ్యారు, నేను మాత్రం ఇంకా అలా వీసా ప్రాసెస్లోనే ఉన్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మ్యామ్, వీసా రిజెక్ట్ అయింది నాది. సో ఆ సిచ్యువేషన్లో ఎలా ఉండిందంటే ఒక గట్టిగా జాబ్ నీడ్ ఉండేది. ఆ టైంలోనే నాకు వేరే ఐడియాస్ వచ్చాయి. యాక్చువల్లీ బీటెక్ టైం అప్పుడు కూడా నాకు ఎక్కువ ప్యాషన్ కూడా బిజినెస్ మీద ఉండేది, బిజినెస్ మీద ఉండేది. అంటే నాకు ఎక్కువ ఏది అట్రాక్ట్ చేసిందంటే మ్యామ్, ఫుడ్ బిజినెస్. అందులో కూడా ఫుడ్ ట్రక్ బిజినెస్ మ్యామ్. ఫుడ్ ట్రక్ అండ్ ఆ ఫుడ్ ట్రక్ పైన ఒక రెస్టారెంట్ టైప్ లో మొత్తం సెటప్. సో ఇట్లా పెళ్లి చూపులు సినిమాలో మన విజయ్ దేవరకొండ లాగా అన్నమాట. అంతే మ్యామ్, అలానే. ఏంటి 1 business 1000 clubs.
అంతేనా? 1 dish 1000 claps. 1 dish 1000 claps, కరెక్ట్. అంతే మ్యామ్. ఆ పర్టికులర్ టైంలో నేను ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేద్దామని ఆల్మోస్ట్ వెళ్ళబోయాను. బట్ నాకు అప్పుడు ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా తక్కువే, అండ్ ఫినాన్సెస్ కూడా సెట్ అవ్వలేదు నాకు ఆ టైంలో యాక్చువల్లీ. సో ఇంకా ఆ టైంలో నేను నాకు వేరే వే లేక నేను ఇప్పుడు ఖచ్చితంగా నాకు గట్టిగా జాబ్ నీడ్ ఉంది, ఖచ్చితంగా నాకు జాబ్ రావాల్సిన సిచ్యువేషన్ అది. సో ఆ సిచ్యువేషన్లో నేను రీసెర్చ్ చేశాను, అంటే జాబ్ మార్కెట్లో ఉన్న టెక్నాలజీస్ ఏమున్నాయని చెప్పి రీసెర్చ్ చేస్తే మర్న్స్టాక్ అని తెలిసింది. సో అది నేర్పించే ఇన్స్టిట్యూట్స్ నెక్స్ట్ ఏమని తెలియగానే సో వీళ్ళు లైవ్ డెమో అటెండ్ అయ్యాను మ్యామ్. అండ్ ఆ లైవ్ డెమోలో వీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీకు డౌట్స్ వచ్చినప్పుడు మీకు మెంటర్ సెషన్స్ ఎలా ఉంటాయని. ఇవన్నీ తెలిసాక నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, అరే ఇవి నేర్చుకుంటే ఇవే కదా జాబ్స్ ఉన్నాయి బయట, సో మనం జాబ్ వస్తుందిలే అని చెప్పి అలా అనిపించి జాయిన్ అయ్యాను నేను యాక్చువల్లీ. ఓకే. బట్ నా ప్యాషన్ అయితే ఇది కాదు నేను జాయిన్ అయ్యే టైంకి. దో నేను సిఎస్సి గ్రాడ్యుయేట్ అయినా సరే నాకు టెక్నికల్ స్కిల్స్ ఏం లేవు మ్యామ్. మీరు సిఎస్సి బ్యాక్గ్రౌండ్. సో నేను కూడా దో సిఎస్సి గ్రాడ్యుయేట్ అయినా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకున్నా మొత్తం కూడా. సిఎస్సి గ్రాడ్యుయేట్ అయినా మీకు జాబ్స్ రావట్లేదా? మ్యామ్ యాక్చువల్లీ టెక్నికల్లీ గుడ్ ఉన్నప్పుడు అవి మ్యాచ్ అవుతాయి. నేను సిఎస్సి గ్రాడ్యుయేట్నే, కానీ టెక్నికల్లీ నేను అంత స్ట్రాంగ్ లేను గ్రాడ్యుయేషన్ టైంలో. నా ప్యాషన్ ఫాలో అవుదాం అని చెప్పి టెక్నికల్ మీద అంత ఫోకస్ చేయలేదు. సో అందుకని నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో స్క్రాచ్ నుంచి మీరు స్టార్ట్ చేసి ఎప్పుడైతే మీరు నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యారో అక్కడి నుంచి ఎంత టైంకి మీరు ఒక జాబ్ సంపాదించుకోగలిగారు? మ్యామ్ నా పర్సనల్ జర్నీలో నాకు 7 months పట్టింది మ్యామ్ టైం. ఓకే, దట్ ఈస్ అ వెరీ షార్ట్ టైమ్, 7 months. కానీ ఈ 7 months మీరు ఫుల్ హార్డ్ వర్క్ చేశారు కదా? మ్యామ్ హార్డ్ వర్క్ చేశాను, అండ్ కంప్లీట్లీ నేను నేర్చుకుంటూనే మ్యామ్. ఇంకో సైడ్ టీచింగ్ అసిస్టెంట్ అని ప్రోగ్రామ్ ఉంది, మనం స్టూడెంట్స్కి అదర్ సిసిబిపిఎన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు డౌట్స్. సో అలానే పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమైందంటే మ్యామ్, నేను ఒక ప్రాబ్లమ్ని ఒక పర్స్పెక్టివ్తో చూసేవాడిని. అక్కడ స్టూడెంట్ ఒక డౌట్ వచ్చి ఒక ప్రాబ్లమ్ సగం చేసి ఆగిపోయాడు కదా, సో నేను తనని సాల్వ్ చేద్దామని ఆ ప్రాబ్లం చూసినప్పుడు తను వేరే పర్స్పెక్టివ్లో చేసి ఆపేసేవాడు. ఓకే. సో అది కూడా నేను తనకి ఆ పర్స్పెక్టివ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు ఒకే ప్రాబ్లమ్కి 2 perspectives తెలిసేవి. సో అలాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల స్కిల్స్ ఎన్హాన్స్ అయినాయి. సో ఫ్రమ్ స్క్రాచ్ మొదలుపెట్టిన టైమ్ అండ్ ఎఫర్ట్, మెయిన్ ఆ ఇంట్రెస్ట్ అంత ఉండడం వల్ల సో నాకు బాగా అంత ఫాస్ట్గా వచ్చింది. ఉదయ్ చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు తను ఒక పర్స్పెక్టివ్తో మాత్రమే ఆలోచిస్తే ఇంకొకళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళు సాల్వ్ చేస్తుంటే అర్థమయ్యేది అన్నట్టుగానే ఐ థింక్ లైఫ్లో కూడా ఒక్కోసారి మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దీనికి ఒకటే సొల్యూషన్ ఉందని ఆగిపోతూ ఉంటాం. కానీ యాక్చువల్లీ చూసుకున్నట్టయితే దేర్ ఆర్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, మనం చూడడం అంతే. అందులోనే ఉదయ్ ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఫస్ట్ ఇరుక్కుపోయి ఉన్నాడు, లైక్ మాస్టర్స్ చేయడానికని వెళ్దాం అనుకున్నాడు, వీసా రాలేదు, అక్కడితో అయిపోయింది అని అనుకోకుండా తను ఏదైతే ఎఫర్ట్ పెట్టి రీసెర్చ్ చేసి వాట్ ఈస్ ద బెస్ట్, ఇప్పుడు ఏదైతే ట్రెండ్ అవుతుందో జాబ్స్ వాటి గురించి ఆలోచించి చేశాడో దట్ ఈస్ వాట్ లెడ్ హిమ్ టు నెక్స్ట్ వేవ్. ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే తను అక్కడి వరకు వచ్చేసాడో ఐ థింక్ సక్సెస్ ఆటోమేటిక్లీ విల్ ఫాలోస్. ఎస్, అంటే ఉదయ్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నా షోస్కి కూడా చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా వాళ్ళ కెరియర్స్ ఏంటో తెలియకుండా ఆ మధ్యలో త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి కనుక కరెక్ట్ గైడెన్స్, ఇప్పుడు మీరు మాట్లాడింది కనుక వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది అనుకోండి, అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ని పెట్టి వాళ్ళు లైఫ్లో ఏది చేయాలనుకుంటున్నారో దాన్ని సాధించవచ్చు. యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్. నేను ఆ ఫుడ్ ట్రక్ కూడా ఒక రకంగా ఆపింది ఫినాన్సెస్ సెట్ అవ్వక మ్యామ్. సో ఆ ఫినాన్షియల్ స్ట్రెస్ కూడా ఉండింది నేను నెక్స్ట్ జాయిన్ అయ్యే టైంకి. సో ఆ టైంలో నాది సిచ్యువేషన్ ఏంటంటే మ్యామ్, లైక్ లిటరల్లీ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ అనుకున్న వాళ్ళే వాళ్ళు అంటే సిచ్యువేషన్ చేంజ్ అయ్యాక కలర్స్ చేంజ్ అవుతాయి కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నాను. అప్పుడు కొంచెం మెంటలీ లో ఉండేవాడిని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. కానీ నెక్స్ట్ వేవ్లో వీళ్ళు మైండ్ సెట్ సెషన్స్ అని కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు మ్యామ్. సో అవి నాకు ఎలా అనిపించాయి అంటే, నేను ఇంకా సిచ్యువేషన్లో నాకు ఎవరు లేరనిపించింది, అంటే నేను ఓన్లీ నెక్స్ట్ వేవ్తోనే ఉన్నాను నేను ఆ జర్నీలో అనిపించి వాటి మీద ఎక్కువ స్పెండ్ చేసేవాడిని, మైండ్ సెట్ సెషన్స్ మీద. అవి నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. సో ఆ సెషన్స్ మనల్ని టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట. ఏ జాబ్ చేస్తున్నా సరే ఫస్ట్ మైండ్ బాగుంటేనే ఏ జాబ్ అయినా మనం సరిగ్గా చేయగలుగుతాం. ఆ మైండ్ డివియేట్ అయిపోయి ఇంకా మీరు చెప్పినట్టు ట్రూ కలర్స్ చూపించేశారు, నలుగురు నా మధ్యలో లేరు, అయ్యో ఇప్పుడు నేను ఒంటరివాడిని అయిపోయాను, ఈ దీంట్లోనే ఇండల్జ్ అవ్వడం మొదలు పెట్టేస్తే ఇంకా లైఫ్ అలా తీసుకెళ్ళిపోద్ది, మనల్ని ఆ గటర్లోకి వెళ్ళిపోతాం. కానీ అలా కాకుండా మిమ్మల్ని ఈ నెక్స్ట్ వేవ్కి మీరు రావటం, అక్కడ మైండ్ సెట్ క్లాసెస్ కూడా తీసుకుంటూ చేయడం అనేది is simply superb. Very nice.
టెక్ స్కిల్స్తో పాటు ఈ మైండ్ సెట్ కూడా ఉన్నాయి కదా, ప్యారలల్గా మాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో తర్వాత మనం అంతా ఇంగ్లీష్లోనే కదా ఇంటర్వ్యూ కదా, సో దానికి కూడా వాళ్ళు క్లాసెస్ చెప్తారు. వెరీ గుడ్. చాలా మంది అక్కడ కూడా ఆగిపోతూ ఉంటారు, లైక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక. వాళ్ళు అకాడమిక్లీ చాలా బాగా చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం అంతా పాన్ వరల్డ్ అయిపోయింది. ఎక్కడైనా సరే కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. ఆ కమ్యూనికేషన్ కరెక్ట్గా లేకపోతే మనం అక్కడ వెనకబడిపోతాం. సో దాన్ని కూడా ఇస్తున్నారు అంటే దట్స్ రియలీ నైస్. ఉదయ్, ఫస్ట్ సాలరీ ఏం చేసావు? ఇంటికే పంపించేసాను మ్యామ్ ఫస్ట్ శాలరీ. చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా? యా మ్యామ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ప్రతి పేరెంట్స్ ఏదో శాలరీ వచ్చేసేయాలి, పిల్లల శాలరీతో బతికేయాలి అని కాదు, కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా శాలరీ తెచ్చుకున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంది చూసారా, అది ఏ పేరెంట్కైనా సరే ఒక సాటిస్ఫాక్షన్. మీరు 1000 కోట్లు వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినా రాదు. పిల్లలు సంపాదించి తీసుకొచ్చేటువంటి ఆ 10 రూపాయలతోనే వస్తుంది. అండ్ అలా మీరందరూ కష్టపడి చేసినందుకు ఐ థింక్ యువర్ పేరెంట్స్ మైట్ బీ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. అలా అమెరికాలో ఉదయించాల్సినటువంటి ఉదయ్ ఇండియాలో ఉదయించాడు. హాయ్ సింధు. హాయ్ సుమ గారు. సో సింధు, నేను ఒకటి విన్నాను మీ గురించి. మీరు 2014లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారని, 2023లో మళ్ళీ జాబ్ తెచ్చుకున్నారు అని. అంటే 2014లో గ్రాడ్యుయేషన్ అవ్వగానే జాబ్ రాలేదా? ఏం జరిగింది ఈ మధ్యలో? 2014లో నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అంటే నాది బీటెక్లో ఈసీఈ అనమాట, కంప్యూటర్ సైన్స్ కాదు. సో కంప్లీట్గా డిఫరెంట్. తర్వాత అప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి లేకుండే. తర్వాత ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ 2-3 అటెండ్ అయ్యాను. కాకపోతే కంప్యూటర్ సైన్స్ కాదు కాబట్టి సో అంత ప్రయారిటీ ఇవ్వలేదు. ఇంకా సరే బ్యాంక్ జాబ్స్ కూడా చాలా సేఫ్ కదా, సెక్యూర్ కదా, బాగుంటుంది కదా, సో సీరియస్గా వాటికి ప్రిపేర్ అయిదాము అనేసి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. ఒక 4 years బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యాను. కానీ ఈచ్ టైం ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఉంటాయి అన్నమాట బ్యాంక్ జాబ్స్ లో. సో ప్రిలిమ్స్ క్లియర్ అయ్యేదాన్ని కానీ మెయిన్స్లో క్లియర్ అవ్వలేకపోయా. అండ్ అదే టైంలో 2018లో నాకు మ్యారేజ్ అయింది. ఒక్క నిమిషం, మీలాగే చాలా మంది నాకు తెలిసి ఇలా బ్యాంక్ జాబ్స్కి కూడా ట్రై చేస్తూ ఉండుంటారు. ఇలా మీరు చెప్పినట్టుగానే ప్రిలిమ్స్లో ఓకే కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉండుంటారు. సో దే మైట్ ఆల్సో బి టేకింగ్ యూ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు జాబ్ ఎలా వచ్చింది అని వినండి. యా, బ్యాంక్ జాబ్స్లో క్లర్క్ పోస్ట్కి 28 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో నాకు ఈ 3 years ఇచ్చాను కదా, సో ఇంకొకసారి ట్రై చేస్తేనైనా వస్తుంది కావచ్చు అన్న కాన్ఫిడెన్స్తో మళ్ళీ మ్యారేజ్ అయ్యాక కూడా చదివాను. కానీ సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయింది. సో ఇంకా తర్వాత పాప పుట్టింది. పాప పుట్టాక కూడా అదే లాస్ట్ ఇయర్ అనమాట నాకు. అంటే ఇంకా 28th year లాస్ట్ టైం అదే ఇంకా. సో ఆ అటెంప్ట్ కూడా ఇద్దాము, ఎందుకు వదులుకోవాలి హోప్ అని అప్పటికి ట్రై చేశాను. కానీ పాపను చూసుకుంటూ చదవడం అంటే కష్టమే కదా. సో సరే ఇంకా అయిపోయింది కదా అని ఇంకా 2 years, పాపకు 2 years వచ్చే వరకు పాపతోటే స్పెండ్ చేశాను. మొత్తం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసే చూసుకున్నాను కంప్లీట్గా. సో ఇంకా 6 months అయితే పాప స్కూల్కి వెళ్ళిపోద్ది, స్కూల్లో వేసేస్తాము. సో అప్పుడు ఏంటి అని ఆలోచించాను అనమాట. అప్పుడు ఇంకా కెరియర్ ఎటువైపు వెళ్ళాలి, మళ్ళీ అప్పటికి నాకు 6-7 years గ్యాప్ వచ్చింది. 7 years గ్యాప్ వచ్చింది కదా. సో ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో ఆల్రెడీ మా కజిన్స్, ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కనుక్కుంటే ఇంత గ్యాప్ ఉంది కాబట్టి ఐటీ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ సైడ్ రావడం అనేది కష్టమే అని చెప్పారనమాట. సో ఇంకా సరేలే, ఇంకా నాకు అటువైపు వెళ్ళడానికి అవకాశమే లేదు అనుకున్నా. కానీ ఇంకా ఏది దొరకకపోతే కనీసం టీచింగ్ ఫీల్డ్కైనా వెళ్తా పాప స్కూల్ జాయిన్ అయ్యాక. యాంకరింగ్ వైపు రావాలనుకోలేదు, ఏది రాకపోతే ఇటు వచ్చేద్దామని. ఏదో ఒకటి చేయాలని ఇంటెన్షన్ అయితే ఉంది. కాకపోతే ఒక సండే రోజు ఏమైందంటే మా హస్బెండ్కి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది. సో గుడ్ హస్బెండ్. ఆన్ సండే తను ఈనాడు సండే బుక్ ఉంటుంది కదా, సో అందులో నెక్స్ట్ వేవ్ గురించి ఆర్టికల్ వచ్చిందనమాట. సో తను అందులో చదివిన దాంట్లో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా ట్రైన్ చేసి మేము జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనేసి ఉంది అందులో. సో నేను అనుకున్నా ఇది నాకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకున్నా. అలాంటి వాళ్ళకి అది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. నేను ఎన్ని అనుకున్నా ఏది చేసినా ఎంటర్ అయ్యే అవకాశం అయితే లేదు కదా. సో ఈ ఆపర్చునిటీని ఎలానైనా నేను యూజ్ చేసుకోవాలి అనేసి నెక్స్ట్ డే మండే నేను డెమో బుక్ చేసుకున్నా నెక్స్ట్ వేవ్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి. సో ఆ తర్వాత నాకు అంతా నచ్చింది. ఇంకా ఈ కోర్స్లో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది కంప్లీట్ ఆన్లైన్.
సో నేను ఖమ్మంలో ఉండి ఫ్యామిలీ, మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. సో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేశారు. సో ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకుండా నేను ఇంట్లోనే వాళ్ళని చూసుకుంటూ చదువుకుంటూ కోర్స్ కంప్లీట్ చేస్తూ అసోసియేట్ ఇంజనీర్ అనే రోల్తో నాకు జాబ్ వచ్చిందనమాట. వావ్, సూపర్ అసలు సింధు, గ్రేట్ గ్రేట్ గ్రేట్. అన్ని సంవత్సరాలు అయినా సరే గ్యాప్ వచ్చినా మీ వారు కూడా ఎంకరేజ్ చేయడం అనేది ఫస్ట్ థింగ్. పేపర్లో చదివేసి ఏదో చదివేశాను కదా అని వదిలేయకుండా మీకు కూడా ఆపర్చునిటీ ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకోవడం అనేది ఫస్ట్ సక్సెస్ మీకు. నిజంగా సూపర్ సూపర్. నేను ఈ కోర్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ మా హస్బెండే. సో తను ఎంకరేజ్ చేయకపోయి ఉంటే నేను అసలు రాకపోయేదాన్ని. అంతకుముందు నేను డెస్క్టాప్లో చదువుకునేదన్నమాట. సో తర్వాత నేర్చుకునే టెక్నాలజీస్కి నాకు డెస్క్టాప్ స్పెసిఫికేషన్స్ మీట్ అవ్వలేదు. సో ఆ టైంలో మేము ల్యాప్టాప్ కొనాల్సి వచ్చింది. అప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉండే అనమాట. పాప వల్ల అప్పటికి నాకు కొంచెం లెర్నింగ్ స్లో ఉంది, డిలే అయింది. సో మళ్ళీ ల్యాప్టాప్ వల్ల ఇంకా నీకు ఆగిపోవద్దు నీ కోర్స్ అనేసి ఈఎంఐలో మా హస్బెండ్ ల్యాప్టాప్ తీసుకున్నారనమాట. సో అంత చేసినందుకు నేను మా హస్బెండ్కి ఎలాగైనా జాబ్ తెచ్చుకొని తనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అని గట్టిగా అనుకున్నా. సో ఫైనల్గా వెరీ నైస్. సేమ్ టు సేమ్ మా రాజా ఏమైతే చేశారో అవన్నీ చేశారు. కాకపోతే మాకు ల్యాప్టాప్లు వాటితో సంబంధం లేదు, కానీ నేను ఈ రోజున ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతున్నాను అంటే తను ఇచ్చినటువంటి సపోర్ట్ వల్లే కంటిన్యూ అవుతున్నాను. ఈ రోజున యాంకరింగ్ చేస్తూ ఉన్నాను అంటే డెఫినెట్లీ రాజీవు అలాగే ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వబట్టే ఈ రోజున ఇక్కడ వరకు నేను రాగలిగాను. జస్ట్ లైక్ యూ. నీకు మంచి హస్బెండ్ దొరికాడు నాలాగా. నైస్, బాగుంది సింధు. జాబ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సో సింధు స్టోరీ మనకి చాలా ఇన్స్పిరేషనల్. ఎందుకు అంటే చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే వాళ్ళ స్టడీస్ కానీ అయిపోయి ఇమీడియట్గా జాబ్ రాలేదు అని చెప్పి కొంచెం నిరుత్సాహపడతారు. ఆ తర్వాత పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు, ఇంకేం చేస్తాంలే అని అనుకుంటూ కూడా చేస్తే బాగుంటుంది కానీ నాకెవరిస్తారు జాబు, నాకు ఆ క్వాలిఫికేషన్ లేదు కదా, నేను అప్ టు ద మార్క్ లేను కదా విత్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ కరెంట్గా అని అనుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మీరు ఎలాగైతే కాన్సన్ట్రేషన్తో చదివి జాబ్ తెచ్చుకున్నారో అలా మీరు కూడా తెచ్చుకోవచ్చు. దిస్ ఇస్ లైక్ సూపర్ యా, ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా. దిస్ ఇస్ పద్మావతి. హాయ్ పద్దు. హాయ్ సుమా. హాయ్. యాక్చువల్లీ మా మదర్ చాలా బిగ్ ఫ్యాన్ మీకు. అండ్ కన్ఫర్మ్ గా డైలీ స్టార్ మహిళ చూసేవారు. అండ్ అమ్మ చూడడమే కాకుండా మా చేతి కూడా చూపించేవారు. అది అమ్మల గొప్పతనం. వెరీ గుడ్ అమ్మలు. సో అసలు సుమ గారితో ఇలా ఇంటర్వ్యూ అంటే అస్సలు నమ్మలేదు అమ్మ. సో కొంచెం టైం తీసుకొని నిజం చెప్తున్నావా నువ్వు అసలు అని చెప్పి ఓకే ఓకే అయితే సుమ గారితో నా ఇంటర్వ్యూ ఉందా, అయితే సెల్ఫీ ఖచ్చితంగా తీసుకో అని చెప్పారు. డెఫినెట్లీ అమ్మా, డెఫినెట్లీ. రోజుకు ఒక 500 సెల్ఫీలు తీస్తూ ఉంటాను నేను. చెప్పండి పద్మావతి. నేను 2019లో గ్రాడ్యుయేషన్ చేశాను. బీఎస్సీ కెమిస్ట్రీ మీద గ్రాడ్యుయేషన్ చేశాను. గ్రాడ్యుయేషన్ అయ్యాక గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదామని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2020లో కోవిడ్ వచ్చింది. కొన్ని నోటిఫికేషన్స్ 2019లోనే వచ్చాయి, కానీ ఎగ్జామ్స్ అయితే అవ్వలే. సో ఈ 3 years కూడా నాకు కెరియర్ గ్యాప్. గవర్నమెంట్ సెక్టర్ పక్కన పెడితే ప్రైవేట్ సెక్టర్ ఈ 3 years గ్యాప్ అనేది చాలా పెద్ద విషయం. సో ఈ టైంలో ఏమైందంటే మా రిలేటివ్స్ నుంచి కంప్లీట్ నాకు నెగిటివిటీ ఇచ్చారు. అంటే అట్లీస్ట్ ఏమన్నా జాబ్ చేయొచ్చు కదా ప్రైవేట్ సెక్టర్లో, వాలంటీర్ జాబ్ చేయొచ్చు కదా, నెలకి 5000 వస్తుందని. ఆ తర్వాత లేదంటే ఖాళీగా ఇంట్లో ఎందుకు ఉండడం, పెళ్లి చేసేయచ్చు కదా అని, టీచర్ అన్నా చేయొచ్చు కదా, డిమార్ట్ కన్నా వెళ్ళొచ్చు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పేవారు. మా పేరెంట్స్ ఏంటంటే ఇలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పద్మావతి ఏం చేస్తుంది ఇంకా అలా క్వశ్చన్స్ వస్తూ ఉండే. మళ్ళీ అమ్మ ఎమోషనల్ అయిపోయి ఇంటికి వచ్చి నాతో ఎమోషనల్గా ఉండేవారు. కానీ సపోర్ట్ అయితే మా అన్నయ్య మా మమ్మీ చాలా ఇచ్చారు, యూ కెన్ డూ ఇట్ అని. ఆ 3 years గ్యాప్ తర్వాత నేను వేరే సెక్టర్కి వెళ్దాం, ఐటీ సెక్టర్కి అని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యాక ఇలాగా నెక్స్ట్ వేవ్ గురించి తెలుసుకున్నాను. నెక్స్ట్ వేవ్లో కోర్స్ జాయిన్ అన్న కొన్నాళ్ళు ఓకే బాగానే అయింది. చిన్న ల్యాప్టాప్ ఇష్యూస్ వస్తూ ఉండేవి. సో క్లాసెస్ అన్నీ కూడా నేను మొబైల్లో విని కోడింగ్ అంతా కూడా ల్యాప్టాప్లో చేసేదాన్ని. అట్ 1 point of time ల్యాప్టాప్ కంప్లీట్ ఆగిపోయింది. అండ్ దాన్ని రిపేర్ చేయడానికి మళ్ళీ 1.5 month బ్రేక్ పడింది నాకు. అది ఇలా వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేసా. ఏమవుతుందంటే కోడింగ్ మనం ఎక్కడైనా బ్రేక్ తీసుకుంటే మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది, మొత్తం ఎరేస్ అయిపోద్ది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి హార్డ్ వర్క్ చేశాను. చేసాక ఒక 10 days అయింది కరెక్ట్గా. నేను మళ్ళీ కొత్త క్లాసెస్ విన్నా, కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నాను. కరెక్ట్గా 10 days అయ్యాక మా మదర్కి అబ్డామినల్ హిస్టరెక్టమీ చేయాలి, అది మేజర్ ఆపరేషన్ అని అన్నారు. ఇంకా అంతే, కోర్స్ ఆపేసి అలాగా మళ్ళీ జాబ్ చేయాలి, ఇంకా అలా ఏం లేదు. ఓకే చూద్దాం, అమ్మని చూసుకుందాం, తర్వాత ఏమైనా ఆలోచిద్దాం ఏం చేయాలనేది.
ఈయన బ్యాంక్కి వెళ్దాము అని అనుకున్నాను నేను. ఒక 3 months అయింది. మా మమ్మీ కొంచెం రికవర్ అయ్యారు అండ్ మా బ్రదర్ ఇచ్చారు, మళ్ళీ నువ్వు ఏదైనా చేయగలవు దేవి, సో యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అని మా మదర్ అండ్ మా బ్రదర్ ఇద్దరు సపోర్ట్ ఇచ్చి మళ్ళీ కోర్స్ చెయ్యి ఏం పర్లేదు అని మా మదర్ రికవర్ అయ్యాక కొంచెం నాకు హెల్ప్ చేశారు. సో మళ్ళీ హౌస్ హోల్డ్ వర్క్స్ చేస్తూనే నేను మళ్ళీ కొంచెం దొరికిన టైంలో మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు ఏమైందంటే 3 months గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్కిల్స్ అనేవి రీస్టార్ట్ చేయాలి. సో అంటే అప్పుడు ఈ కోడింగ్ కూడా గ్యాప్ వచ్చేసిందా? అంటే అమ్మ కొంట్లో బాలేక మీరు ఇంటి పనులన్నీ చూసుకుంటూ సో ఎవ్రీథింగ్ కంప్లీట్గా నేను వేరే సైడ్కి వెళ్ళిపోదాంలే, ఇంకా తర్వాత చూద్దాం ఏదనేది ఇంకా ప్రాపర్ ప్లానింగ్ లేదు. సో అమ్మ రికవర్ అయ్యాక అన్నయ్య అమ్మ నువ్వు చేయగలవు అని చెప్పి సపోర్ట్ ఇచ్చి నాకు అమ్మ హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాక నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను స్కిల్స్ లెర్న్ చేయడం. సో ఏమైందంటే అప్పుడు దాకా నేను నేర్చుకున్నవన్నీ కూడా కొంచెం గ్యాప్ రావడం వల్ల చాలా వరకు మర్చిపోయాను. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేశాను స్కిల్స్ అన్నీ. నేను ఏం చేసేదాన్ని అంటే ఇంకా ల్యాప్టాప్ ఆపేసి బ్రేక్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసేదాన్ని, నా మైండ్కి కొంచెం టైం ఇచ్చుకొని. సో హార్డ్ టాపిక్స్ హార్డ్ స్కిల్స్ ఉన్నా అలాగే చేసి అలాగ ఫైనల్లీ కోర్స్ కంప్లీట్ చేశాను. కోర్స్ కంప్లీట్ చేసుకున్నాక నా ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు మంచి ఇంటర్నేషనల్ కంపెనీలో హై పేయింగ్ జాబ్ వచ్చింది. ఇట్స్ రియలీ గ్రేట్. ఏంటంటే ఇప్పుడు పద్మావతి మనకి ఏం నేర్పిస్తుందంటే తన లైఫ్ నుంచి ఒక్కొక్కసారి లైఫ్లో ఒక స్టేజ్ వస్తుంది, ఒక ఫేజ్ వస్తుంది దట్ ఇంకా అయిపోయింది, ఇక ఏమీ చేయలేరు అని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఒక్కోసారి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, అందరూ కూడా దెప్పి పొడవడం మొదలు పెడతారు. అలాంటప్పుడు కూడా హోప్స్ వదలకుండా మనం మన ప్రయత్నం చేసినట్టయితే డెఫినెట్లీ సాధిస్తాము అన్నదానికి యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ మధ్యలో పాప మా అమ్మ కొంట్లో బాగాలేదు, అక్కడ డల్ అయిపోయింది, ల్యాప్టాప్ పాడైపోయింది, కోడింగ్ అంతా మళ్ళీ చేయాల్సి వచ్చింది, ఇన్ని జరిగాయి నీకు లైఫ్లో, బట్ స్టిల్ యూ స్టూడ్ కదా. అండ్ అందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఏమీ కాదు, కోడింగ్ నాలెడ్జ్ అస్సలు లేదు మ్యామ్, నాకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా లేదు. ఐ థింక్ చాలామంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కూడా ఈ ఐటీ సెక్షన్లోకి వెళ్ళాలి అనుకున్నా మనది కాదు కదా, మనం చదవలేము కదా అని అనుకునే వాళ్ళందరికీ కూడా తను ఒక పెద్ద ఇన్స్పిరేషన్. కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఫైనలీ పద్మావతి హ్యాపీయా? నేను మా ఫ్యామిలీ అందరూ హ్యాపీ మ్యామ్. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చేసారా? ఎవరైతే అప్పుడు ఏం చేస్తున్నావు, ఇంకెందుకు పెళ్లి చేసేసుకో నువ్వు, లేకపోతే వెళ్ళిపోయి డిమార్ట్లో వర్క్ చేయి, వీళ్ళందరూ కలుస్తున్నారా? కలుస్తున్నారు మ్యామ్. సమాధానం చెప్పాలి. డిఫరెంట్గా చూస్తున్నారు మ్యామ్, సడన్గా డిఫరెంట్గా చూస్తున్నారు. ఎలా మారిపోయింది అసలు, ఏంటి సీక్రెట్ అని? అర్రే ఇవాళ మనం బయట పెట్టేస్తాం సీక్రెట్ ఏంటో, వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ మ్యామ్. అంటే మా మదర్కి నేను డిగ్రీ కంప్లీట్ చేసిన వెంటనే ఒక విషయం చెప్పాను, అమ్మ అన్నికన్నా నాన్నకన్నా నేనే ఎక్కువ సంపాదిస్తానని, ఫస్ట్ శాలరీయే ఎక్కువ శాలరీ వస్తుంది ఇద్దరికన్నా అని చెప్పాను అమ్మతో. అండ్ అట్ ద ఎండ్ ఈరోజు వాళ్ళిద్దరికన్నా నేనే ఎక్కువ సంపాదిస్తున్నాను. సూపర్ 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 పద్మావతి. అండ్ వాళ్ళు కూడా ఎంత సంతోషిస్తూ ఉండొచ్చు కదా ఈ రోజున. అండ్ మనకి టఫెస్ట్ టైంలో మనతో పాటు ఉండేది మన ఫ్యామిలీనే. సో నీ ఫ్యామిలీ, మీ అమ్మగారు అలాగే మీ బ్రదరు అందరూ ఇంత సపోర్ట్ చేయబట్టి ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నావు. మీ అందరికీ కూడా అంతే కదా, సింధుకి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అండ్ మీకు కూడా ఉదయ్ అండ్ అనిష్, మీకు కూడా ఆల్ ఆఫ్ యూ ఆల్, మీ అందరిది కూడా చాలా బ్యూటిఫుల్ గ్రోత్ స్టోరీ. అయితే చాలామంది ఇంజనీరింగ్లు కంప్లీట్ చేసో లేదా గ్రాడ్యుయేషన్లు ఫినిష్ చేసో కెరియర్లో ముందుకు వెళ్ళలేక, జాబ్ సంపాదించలేక ఉండేటువంటి పొజిషన్లో ఉండే వాళ్ళకి మీ స్టోరీస్ అన్నీ డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్గా నిలబడతాయి. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? హూ వాంట్స్ టు సే? ఎవరైనా సరే ఇంటూ సాఫ్ట్వేర్ వెళ్దామని కానీ లేదంటే ఇంటూ ఐటీ జాబ్ కావాలని కానీ అనుకుంటే, సో ఫస్ట్ అనేది ప్యాషన్ డెవలప్ చేసుకుంటే చేసే పని మీద, సో ఆబ్వియస్లీ వాళ్ళు స్కిల్స్ కన్జ్యూమ్ చేసేసుకుంటారు. సో వాళ్ళ టైమ్ అండ్ ఎఫర్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇస్ జాబ్. సో అలాగే మీరేం చెప్పాలి? నెవర్ గివ్ అప్. అదే చెప్దాం అనుకుంటున్నాను. నేను నా విషయంలో ఇంకా నేను గివ్ అప్ ఇవ్వలేదు. సో గివ్ అప్ ఇవ్వకపోతే సక్సెస్ అనేది వస్తుంది. ఎస్, ఒక్కొక్కసారి మనం చేసేటువంటి యాక్షన్స్ ఫెయిల్ అవుతాయి కానీ మనం ఎప్పటికీ ఫెయిల్ అవ్వం. కొత్త యాక్షన్స్ ఎంచుకోవాలి. మనం ఏదో సరిగ్గా చూడట్లేదు, సరైనటువంటి డోర్ కొట్టట్లేదు, మనం ఆ డోర్ కోసం మనం చూస్తూ ఉండాలి. అని తప్పకుండా దొరుకుతుంది. దీనికి నన్ను అడిగితే కన్సిస్టెంట్గా ఉండాలన్నమాట. ఎప్పుడు ఎక్కడ పడిపోకూడదు. ఎవరో చెప్పారని చెప్పి మనం అది అయిపోం, మనం అనుకుంటే తప్ప. చాలామంది విమెన్ మ్యారేజ్ అయింది, పెళ్ళి తర్వాత కిడ్స్ ఉంటారు, వాటి వల్ల వాళ్ళకి చాలా డ్రీమ్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వల్ల వాళ్ళు దాని వైపు వెళ్ళరు. సో పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక ఇది రైట్ టైం అని మీకు అనిపించినప్పుడు
మీకు ఏదైతే గోల్స్ ఉన్నాయో అవి ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనం రిగ్రెట్ అవ్వకూడదు, అందుకని. కరెక్ట్. సో అది రైట్ టైం అనిపించినప్పుడు మాత్రం మీరు స్టార్ట్ చేయండి. ఎస్, రేపనే ఒక రోజు కూర్చొని అరే నేను ఆ రోజున ఇలా చేసుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ రాకూడదు. ఒకవేళ ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్లో మీరు డెఫినెట్లీ వీళ్ళు ఏవైతే ప్రయత్నాలు చేశారో అది మీరు కూడా చేయొచ్చు. నాకు తెలిసి నెక్స్ట్ వేవ్లో అయితే ఏజ్ లిమిట్ లేదుగా. నో మ్యామ్. ఎస్, సో డెఫినెట్లీ యూ కెన్ ట్రై. ఓన్లీ సాధించాలనేటువంటి తపన మీలో ఉండాలంతే. చాలామంది ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత లోన్లీగా ఫీల్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. సో ఏం చేయాలో వాళ్ళకి ఐడియా ఉండదు. సో వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏమంటే, ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మనకు ఒక గూగుల్ మ్యాప్స్ ఎలా అయితే యూజ్ అవుతుందో టు సేవ్ అవర్ టైం, అలాగనే మనం కూడా ఒక డిజైన్ పాత్ని డిజైన్ చేసుకుంటే మన ఓన్ వేలో, సో మనం ఈజీగా అచీవ్ చేయగలం. ఓకే, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంత గ్యాప్ వచ్చేసింది, ఇక నాకు జాబే రాదు అని మీరు అనుకోవాల్సిన పని లేదు అని అంటున్నాడు. మీరు గనక ఆ ప్లాన్ నాకు ఇది కావాలి అని ఒక బ్లూ ప్రింట్ లాగా మీరు వేసేసుకున్నట్టయితే అది సాధించడం కోసం మీరు పోరాడాలి. యూ షుడ్ ఫైండ్ ద సొల్యూషన్. అంటే అడ్డదారులు కాదు, ఓకేనా, ప్రాపర్ దారులు. గ్రాడ్యుయేషన్ అయ్యాక కాకుండా గ్రాడ్యుయేషన్లో కూడా ప్లాన్ చేసుకుంటారు కదా, ఒక మంచి వేలో ఒక మంచి కోర్స్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు కూడా స్టార్ట్ చేసి ప్లానింగ్, మంచి సక్సెస్ వస్తుంది లైఫ్లో, మంచి జాబ్ వస్తుంది గ్రాడ్యుయేషన్ పూర్తి అవగానే. మీరు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కాదు, గ్రాడ్యుయేషన్ అవుతూ ఉండేటువంటి టైంలో కూడా యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ డూయింగ్ దిస్ కోర్స్. నెక్స్ట్ వేవ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. బికాస్ గ్రాడ్యుయేషన్ అయ్యే టైం కల్లా మీ దగ్గర ఒక మంచి జాబ్ ఉంటుంది. వాట్ యూ సే? యా, దట్స్ ఇట్. సో నేను వెళ్ళి జాయిన్ అవుతాను ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా నా కెరియర్లో ఈరోజు మీరు ఒక పవర్ బూస్ట్ ఇచ్చారనే చెప్పాలి. నాకే కాదు, ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి చాలా మందికి మీ స్టోరీస్ ఒక ఇన్స్పిరేషన్గా నిలబడతాయి. పైగా నెక్స్ట్ ఏంటి అని అనుకుంటూ చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు, కానీ ఈరోజు ఒక క్లారిటీ దొరికింది అని నేను నమ్ముతున్నాను. సో మీరు మీ జర్నీని స్టార్ట్ చేయండి.